కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది. ఎవరికి వారే స్వేచ్ఛగా ఉంటూ తమ వాదన వినిపిస్తూ ఉంటారు. తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న వారందరూ సీనియర్ నాయకులే. ఇప్పుడు అదే సీనియర్లు రేవంత్కి మోకాలు అడ్డేరుతున్నారు. రేవంత్ స్పీడ్ను సీనియర్లు అందుకోలేకపోతున్నారు. దీంతో రేవంత్పై ఎంతో కొంత అసంతృప్తి గలం వినిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ప్రకటించిన పీసీసీ కమిటీ రేవంత్ రెడ్డికి కొత్త పరీక్షను పెడుతోంది. అధిష్టానం కాంట్రవర్సీలు కామన్ అంటే ఓకే, లేదంటే సొంత కుంపటి పెట్టేస్తారంటూ కూడా ప్రచారం జోరందుకుంది. తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త చిచ్చు. సీనియర్స్ వర్సెస్ జూనియర్స్. పీసీసీ కమిటీపై కాక మీద ఉన్న సీనియర్లతో నెట్టుకు రాలేకపోతున్న రేవంత్. సొంత పార్టీ పెట్టాలని భావిస్తున్నట్లుగా ప్రచారం. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు మరింత దిగజారిపోతుంది. ఒకరోజు కలిసినట్లే అంతా ఉంటారు, రెండో రోజు మళ్ళీ విడిపోయినట్లు మాట్లాడుతుంటారు. ఢిల్లీలో రాజుకు పూసుకు తిరుగుతారు. హైదరాబాద్ వచ్చేసరికి మళ్ళీ ఎవరి దారి వారిదే. ఎవరు నడిపిస్తున్నారో ఎవరు నడుస్తున్నారో అర్థం కాని పరిస్థితి. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడాన్ని సీనియర్లు మొదటి నుంచి జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగని సీనియర్లలో ఎవరికైనా పదవి ఇస్తే ఊరుకుంటారా అంటే అది చెప్పలేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మంచి పొజిషన్లోనే ఉంటుందని అధిష్టానం భావించింది. కంచుకోట లాంటి ఆంధ్రప్రదేశ్ను ఫలంగా పెట్టి మరీ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే ఏంటో కూడా ఎవరికి తెలియదు. అలాగని తెలంగాణలో ఏమైనా ఇరగదీస్తోందా అంటే అది కూడా చెప్పలేని పరిస్థితి. మరో రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి వచ్చాకే కాస్తో కూస్తో కాంగ్రెస్ పార్టీ మళ్లీ వార్తల్లో వినిపిస్తోంది. అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ చీఫ్గా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా మూకుమ్ముడుగా వెళ్లి టీఆర్ఎస్లో చేరిపోయారు. ప్రతిపక్ష హోదా సైతం కోల్పోయిన పరిస్థితి కాంగ్రెస్ది. అలాంటిది కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి వచ్చాక ఒక వెలుగు రేఖలా మారడని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి ఎలాంటి వాడనే సంగతి పక్కన పెడితే మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోగల సత్తా ఉన్న లీడర్. సీఎం కేసీఆర్ను ఢీకొట్టేందుకు ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాడు రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రాగానే కాంగ్రెస్కు మంచి రోజులు వచ్చాయని అందరూ భావించారు. కానీ కాంగ్రెస్ సీనియర్లు మాత్రం తమ ఉనికిని రేవంత్ కబ్జా చేశాడని లోలోన రగిలిపోతున్నారు. మొదటి నుంచి రేవంత్ పై సీనియర్లు రాళ్లు విసురుతూనే ఉన్నారు. కానీ ఆ రాళ్ళని ఆయుధాలుగా చేసుకుని పీసీసీ చీఫ్ స్థాయికి ఎదిగాడు రేవంత్ రెడ్డి. డబ్బులిచ్చి టీపీసీసీ చీఫ్ పదవి తెచ్చుకున్నాడని రేవంత్ పై సీనియర్లు ఆరోపణలు చేస్తే అదే పని సీనియర్లు ఎందుకు చేయకూడదు? పీసీసీ చీఫ్ కావాలనుకున్నప్పుడు, లీడర్గా ఎమర్జు కావాలనుకున్నప్పుడు సీనియర్లు కూడా ఈ పని చేయొచ్చు కదా అని రేవంత్ రెడ్డి వర్గం ప్రశ్నలు అడుగుతున్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డికి సొంత అనుచరగణం ఉంది. ఆయన ఎక్కడుంటే అక్కడ 10 మంది నేతలు ఉంటారు. ఇప్పటికే తన సొంత వర్గం నేతలు కొన్ని స్థానాల్లో బరిలోకి దింపి గెలిపించుకోగల సత్తా ఉన్న నేత రేవంత్. కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా మల్కాజ్గిరిలో ఎంపీగా గెలిచి సత్తా చాటాడు రేవంత్ రెడ్డి. ఎప్పుడు కూడా తనను నమ్ముకున్న వ్యక్తులకు అండగా నిలబడుతూ ఉంటాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు పీసీసీ కార్యవర్గంలో ఎక్కువ మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకే పదవులు కట్టబెట్టారని సీనియర్లు ఆరోపిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి వర్గం దీనిపై క్లారిటీ ఇచ్చిన తర్వాత సీనియర్లు నోరు మెదపట్లేదు. పైగా పీసీసీ కార్యవర్గంలో స్థానం పొందిన టీడీపీ లీడర్లంతా పదవులకు రాజీనామాలు చేశారు. అది రేవంత్కు తన వర్గంపై ఉన్న పట్టు. రేవంత్ ఒక మాట చెబితే వాళ్ళు ఏ పని చేసేందుకైనా సిద్ధంగా ఉంటారు. అరే మాకు పదవి ఉన్నా లేకున్నా మేము పని చేస్తాం. అందులో ఏం పదవి, అసలు ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళకు బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మాకు ఎక్కడ ఏ డ్యూటీ ఇచ్చినా పని చేస్తున్నాం. కాబట్టి భయం ఎవరిని లేదు. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కాపాడాలి. రాహుల్ గాంధీ గారు అంత కష్టపడుతున్నారు. ఇలాంటి టైంలో ఇలాంటి సంక్షోభాలు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మా ద్వారా కాంగ్రెస్ కు నష్టం జరిగితే మేము జరగనియ్యం, ఖచ్చితంగా కాపాడాలి. ఇప్పుడు రేవంత్ కు పరీక్షా సమయం మొదలైంది. అలాగే నిత్యం అనుమానాలు పడుతూ అక్కడే నలిగిపోతూ ఉండాలా, లేక బయటకు వచ్చి వేరు కుంపటి పెట్టుకోవాలా అనేది రేవంత్ ముందున్న సవాల్.
ఈ రెండిట్లో ఏది ఒకటి తేల్చుకోవాలని ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. త్వరలోనే రేవంత్ రెడ్డి దీనిపై క్లారిటీ ఇస్తారని కూడా తెలుస్తోంది. అధిష్టానం పూర్తిగా తన వెంట నిలుస్తుందా, లేకుంటే సీనియర్ల మాటలు నమ్మి వారి ఒత్తిడికి తలొగ్గుతుందా అని రేవంత్ రెడ్డి వేచి చూస్తున్నారు. ఒకసారి దీనిపై క్లారిటీ వచ్చాక రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.